వెల్కమ్ టు అలిజా గార్డెన్. అలిజా గార్డెన్లో ఈరోజు చూడండి ఏమేమి హార్వెస్ట్ ఉన్నాయో చేసుకుందామండి. ఈరోజు ఎన్ని హార్వెస్ట్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి చూడండి ఒకసారి. ఉల్లిగడ్డ అండి, చిన్న చిన్న ఉల్లిగడ్డ ఉంటే ఉల్లిగడ్డ పెట్టాను. ఉల్లిగడ్డ పెడితే అది ఉల్లి పొరక వచ్చింది. చూడండి ఎంత మంచిగా ఉందో. స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా, చాలా బాగుంది, మంచిగా వచ్చేసింది చూడండి. 25 డేస్లో వచ్చేస్తుందండి. 25 డేస్ మనం పెట్టుకున్నామంటే కనుక మంచిగా వచ్చేస్తాయి. చాలా మంచిగా ఇంట్లో ఆర్గానిక్ కాబట్టి బాగుంటాయి. నేను కొన్నే పెట్టాను, ఒక ట్రేలోనే పెట్టాను. ఒక ట్రేలో పెడితే ఒక పూటకి సరిపోతుందండి, మంచిగా ఒక పూటకు వస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉందో కదా, చాలా బాగుంది కదా, ఎంత ఫ్రెష్ ఉంది కదా. ఎంత ఫ్రెష్ మనకి ఎక్కడ దొరుకుతుందండి, చాలా ఫ్రెష్ ఉంది. పాలకూర ఉందండి, పాలకూర తెంపుకుందాం మనం ఇప్పుడు. ఎంత బాగుంది చూడండి పాలకూర. ఒక ట్రే పెట్టానండి, అది కూడా ఒకటి డబ్బాలో, ఒక సగం డబ్బాలో పెట్టాను. ఇది కూడా పాలకూర ఒక ట్రిప్పుకు మనకి ఒక టయానికి అయితే మంచిగా సరిపోతుంది కూర. ఎంత మంచిగా ఉంది, ఎంత గ్రీన్, ఎంత బాగుంది చూడండి, ఎంత హెల్తీగా ఉందో. ఇలా కోసుకున్నామంటే మళ్ళీ వస్తాయండి అవి. మనమైతే ఏర్లతోటి గుంజేసామంటే కన్నా ఇంకేం రావు. అలాగనేసి మొత్తం ఇందులో వేసేసుకుందాము. వంకాయలు ఉన్నాయండి, ఇప్పుడు వంకాయలు కోసుకుందాము రండి. వంకాయలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి వంకాయలు. ప్రతి మొక్కకి, ప్రతి చెట్టుకు వంకాయలు ఉంటున్నాయండి. అసలు చాలా బాగుంటున్నాయి వంకాయలు, చాలా మంచిగా ఉంటున్నాయండి వంకాయలు అయితే కన ఎప్పుడు అసలు ఏ రోజు కూడా ఇంకా వారం తెంపినా కూడా 3 కిలోలు 2 కిలోలు 3 కంటే తక్కువ అసలు వెళ్ళవు. అసలు వంకాయ అసలు ఎంత మంచిగా, ఎంత టేస్ట్ ఉందంటే మా వంకాయ చాలా బాగున్నాయండి. ప్రతి వీడియోలో మా పాప ఉంటుంది. మా పాపకు అసలు తెంపకుండా మా చెట్లలో రాకుండా అయితే ఉండలేదండి. ఇవి తెల్ల వంకాయలు, ఇందులో కూడా ఉన్నాయి చూడండి. ఇందులో కూడా తెంపుకుందాము, వేరే దాంట్లో ఈ డబ్బాలో కూడా ఉన్నాయి చూడండి. ఎక్కడ చూసినా కూడా వంకాయలేనండి. వంకాయలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 3 రకాల వంకాయలు ఉన్నాయి. ఇవైతే రౌండ్ వంకాయలు అయితే కన మామూలు గుడ్డు వంకాయ, తెల్ల వంకాయ, గీతలు సారల వంకాయ, 3 ఉన్నాయండి. ఇప్పుడు వేరేది కూడా వేసానండి నేను, వేరే దాంట్లో వేసాను. అది పెట్టేటప్పుడు కూడా వీడియో చూపిస్తాను మీకు, చూస్తురు ఎలాగ పెట్టాలా, మొక్కలు ఎలాగ పెంచాలా అన్నట్టు అర్థమవుతుంది కదండి. మీరు కొత్తగా చేసిన వాళ్ళ చూడండి, మీరు గార్డెన్ చాలా మంచి, అసలు చాలా మనకి ఇది అండి. ఇది గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి అయితే కనుక చాలా అసలు ఎంతో మంచిది అనుకోవాలా. ఎందుకంటే మనకి ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి, మొక్కలు కూరగాయలు ఇస్తాయి. కూరగాయలు మనకి మంచి ఆర్గానిక్ కూరగాయలు ఇస్తాయి. కూరగాయలు తినచ్చు. అసలు ఇది ఎంత మంచిదంటే, దీని ఆక్సిజన్ అంత మంచిదండి మనకి. ఒక్క సిలిండర్ కానీ మనం కొన్నామంటే కనుక 10,000 రూపాయలు అంటే 2 రోజులు కూడా రాదు. కానీ దీనికైతే కనుక మనం 4 మొక్కలు పెంచుకున్నామంటే కనుక ఎంత మంచి ఆక్సిజన్ అండి మన ఇళ్ళలోనే. కాబట్టి చాలా మంచి ఆక్సిజను. అది ఒక్కటి ఇత్తనాలు పెట్టుకుందాం, సీడ్స్ కోసం పెట్టుకుందాం అనేసి అది వదిలేశాను. ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ తెంపుకుందామండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి సీడ్స్కు పెట్టేస్తానండి నేను అలాగా. ఇవి చూడండి, బినీస్
ఇంట్లో తెచ్చారు బినీస్కాయ. ఒకటి ఎండిపోతే అది గింజలు ఏం చేశానంటే అందులో వేసాను నేను. అవి ఇంకా అందుకోసం సీట్ కోసం అవి కూడా ఉంచేసాను. అవి కూడా గింజలు అవన్నీ మళ్ళీ మొక్కలు వేసుకోవచ్చు అనేసి అలా ఉంచేసాను అన్నట్టు. ఇవి చూడండి ఎలా కాసినాయి, గుత్తులు 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 కాసినాయి చూడండి వంకాయలు ఎలా కాసినాయి. అసలుకి ఇక్కడ నాకైతే చాలా అసలు చాలా చాలా ఆనందం వేస్తుందండి. ఎంతో ఆనందం వేస్తుంది నాకైతే, చాలా ఆనందం. నాకు మొక్కలలో వెళ్ళాలా, మొక్కలలో తెంపాలంటే ఎంతో ఇష్టం, ఎంతో ఆనందం అండి మా మొక్కలలో. ఇక్కడ చూడండి ఈ మొక్కకి చూడండి, ఒక్కసారి ఈ మొక్క చూడండి ఎన్ని కాయలు చూడండి, అలాగ చూడండి. ఇంకా చూడండి చూడండి ఎన్ని కాయలు ఉండవు. ఒక్కటే మొక్క, ఒక్కటే అది కొమ్మ. పైన ఒక కొమ్మ వెళ్ళింది, కింద ఒక కొమ్మ ఉందండి. చూడండి ఒక్కసారి ఇలా చూడండి ఎన్ని కాయలు, ఒక అరకిలో కాయలు దీనికే ఉన్నాయి చూడండి. ఇలాగ కాపు కాయాలంటే మనం ఏమన్నా వేస్తున్నామండి? ఏం వేయట్లేదు కదండి. మన మొక్కలు కొంచెం మట్టి తెచ్చుకొని, కొంచెం కోకోపిట్ కానీ మట్టి కానీ ఎరువు తెచ్చుకొని వేసుకున్నామంటే ఇలాంటి మనము తీసుకోవచ్చండి. ఎంత మంచి మంచి అసలుకి ఈ కాయ చూడండి ఎలాగుందో, ఎంత మంచిగా ఉందో, ఎంత మధ్యలోకి ఎలాగొచ్చింది. 2 కాయలు జాయింట్ అయినట్టున్నాయి కదా. పెద్ద పెద్ద కాయలు ఉన్నాయండి దీనికైతే గన. నేను చూడలేదు, ఆ సైడ్ అయితే చాలా పెద్ద పెద్ద కాయలు అలా గుడ్డిపోయినాయి. అవ్వండి చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడండి వంకాయలు. ఎన్ని వంకాయలు వెళ్ళాయి చూడండి. మొక్కలో ఉంటాయండి. మొక్క మనం అయితే దివలాడి తెంపుకోవాలా. దివలాడితేనే దొరుకుతాయి. ఇవి దాచుకొని ఉంటాయండి వంకాయలు. చూడండి మీరు ఒక్కసారి ఎన్ని కాయలు వెళ్ళాయో. 2 కిలోల పైన ఉన్నాయి చూడండి ఎన్ని వంకాయలు. పాలకూర, మన ఉల్లి పొరక ఎంత మంచిగా. సరేనండి, ఓకే బాయ్ అండి.